మూవింగ్ ఆన్, గోల్డ్ స్మగ్లింగ్ క్రైమ్ కథా చిత్రంలో హీరోయిన్ రన్యారావు కేసు కొత్త టర్న్ తీసుకుంది. రన్యారావు ముఖానికి గాయాలు కనిపించడంతో కలకలం రేగింది. అసలు ఈ గాయాల వెనుక కహాని ఏంటి? ఇదే కేసులో సిబిఐ కూడా ఎంటర్ కావడంతో మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రన్యారావు ఫొటోస్ ఇవి. కళ్ళ కింద కమిలిన గాయాలతో కనిపిస్తోంది రన్యారావు. ఇంతకీ కస్టడీలో ఆమెనేమైనా టార్చర్ పెట్టారా, లేకుంటే ఈ గాయాలు చూపించి కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ఆమె ఏదైనా ప్లాన్ చేసిందా? అసలు ఆమెకు ఈ గాయాలు ఎలా అయ్యాయి? డిఆర్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న ఈ కేసులో సిబిఐ ఇప్పుడు ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? ఇవే క్వశ్చన్స్. రన్యారావు విచారణలో డిఆర్ఐ బయటపెట్టింది సంచలన విషయాలు. రన్యారావు శరీరంపై పలు చోట్ల గాయాలను ఐడెంటిఫై చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ సిండికేటులో ఈ నటి భాగమైన విషయం తెలిసిందే. సో దుబాయ్కి వెళ్ళడానికి ముందే ఆ గాయాలైనట్టుగా తెలుస్తోంది. రన్యారావుకి వైద్య సాయం కూడా అందిస్తున్నారు అధికారులు. అయితే నాకు సరిగా నిద్ర సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. లేదు, మానసికంగా చిత్రహింస అనుభవిస్తున్నాను అంటూ కోర్టు ముందు వాపోయింది రన్యారావు కేసులో ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఇవ్వడంతో ఇది సరికొత్త టర్న్ తీసుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్స్పై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే మేకప్ లేకపోవడం వల్ల రన్యారావు కళ్ళ కింద వలయాలు కనిపిస్తున్నాయని కన్నడ సినీ వర్గాలు చెప్తున్నాయి. రన్యారావు నుంచి డిఆర్ఐ అధికారులు ఇప్పటికే 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, సుమారు 2.06 కోట్ల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదును జప్తు చేశారు. గత 6 నెలల్లో ఆమె 27 సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చిందని, దాంతోపాటు సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, యూరోప్కు ఆమె వెళ్ళి వచ్చినట్టుగా డిఆర్ఐ అధికారులు తాజా విచారణలో గుర్తించారు. మరోవైపు సంఘ విద్రోహ శక్తులతో ఆమెకు ఏమైనా సంబంధాలున్నాయా అన్న ప్రాథమిక విచారణలో గుర్తించారు అధికారులు. ఆ దిశగా కూడా ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఇచ్చి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.